వీడు కూడా పూతనకి సోదరుడే. వీళ్ళంతా కూడా కంసుని యొక్క అనుయాయులు, వాని యొక్క ఇషారా మీద పనిచేసేటువంటి మృత్యులు. క్వచిద్వనాశాయ మనోదధత్రజాత్ ప్రాతః సముత్థాయ వయస్య వత్సపాన్ ప్రబోధయన్ శృంగరవేణ చారుణ వినిర్గతో వత్ర పురస్సరో హరి. ఈ విధంగా గోపబాలంతా కూడా మేల్కొన్నారు. అందరు కూడా రోజు అడవికి పోతున్నారు, ఆవులను మేపుతున్నారు, దూడలను ఆవులను మేపుకుంటూ ఇంటికి తీసుకువస్తున్నారు. ఇలా చేస్తుంటే ఎదురూపంగత కృష్ణ వనశోభేక్షణాయతం. ఓ రోజు అలాగే ఉన్నప్పుడు ఆ స్వామి దగ్గరికి వచ్చి పోటీ పడుతూ పరుగు పరుగున అందరూ వచ్చి కృష్ణుడిని ముట్టుకునే ఆటలాడుతున్నారట. ఎవరు ముందు కృష్ణుని ముట్టుకుంటే వాడు గెలిచినట్టు అని అందరూ పిల్లగాళ్ళ ఆటలన్నీ ఆడుతున్నారు. కట్టెముద్దులాట, గూడ దూకులాట ఇలాంటివన్నీ ఆడుతుంటే అక్కడికి అఘాసురుడు అనేటువంటి ఒక పెద్ద రాక్షసుడు వాడు కొండ చిలువ రూపంలో వచ్చి ఈ పిల్లలు ఆడుకునే చోటికి వచ్చాడు. వీళ్ళంతా కూడా పూతనకు బకాసురునికి ఇద్దరు కూడా వీడు కూడా సోదరుడైతాడు. ఇక ఏతే యదా మృత్యు హృదో అస్థిలాపహ. అట్లా అఘాసురుడు ఒక పెద్ద కొండ చిలువ రూపాన్ని ధరించేసి పెద్దగా నోరు తెచ్చుకొని కబళించడానికి కూర్చున్నాడు. ఆ నోరును చూసే వరకు అది వాళ్ళు రోడ్లో మధ్యలో ఇంత పెద్దగా గుహవేరం తెచ్చుకొని ఉండే వరకు పిల్లలందరికీ ఆశ్చర్యం అనిపించి ఆవులన్నీ అక్కడ మేస్తున్నాయి. గొల్ల పిల్లలందరూ కూడా దాని నోట్లోకి గుహలోకి ఉండే వరకు అరే ఇక్కడ ఏదో పెద్ద కొండ గుహ ఉన్నది పోదాం పండేనా అందరూ అందులోకి పోతున్నారు. కృష్ణుడు కొంచెం దూరంగా ఉండి చూస్తున్నాడు. అయ్యో నా గొల్ల పిల్లలంతా కూడా అందులోకి వెళుతున్నారు, వీళ్ళని నా రాక్షసుడు సంహరిస్తాడు, వీడు సర్పం, వీడు అఘాసురుడు, వాడు పావం అని తెలియక వీళ్ళందరూ కూడా అది మట్టి కలర్ రంగులో ఉండే వరకు వీళ్ళంతా వెళుతున్నారని చెప్పేసి ఈ సర్పాన్ని ఎలా సంహరించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఆ అఘాసురుడు కూడా కృష్ణుని చంపడానికి వాడు పంపబడ్డాడు కాబట్టి కృష్ణుడి నోట్లోకి వచ్చేంత వరకు కూడా వాడు నోరును మూస్తలేడు. అలా నోరు తెరిచిపెట్టి అలా కొండ గుహవేరాలో పెట్టుకున్నాడు. పిల్లలందరూ లోపలికి పోతున్నారు, బయట గురికి వస్తున్నారు. అదంతా వాళ్ళ చేష్టలు వాళ్ళే జరుగుతున్నాయి. కానీ అది పాముని వాళ్ళు అనుకుంటలేరు, కృష్ణ పరమాత్మకు తెలిసింది. కానీ అఘాసురుడు మాత్రం ఎంతవరకు ఆ దూరంగా ఉన్న కృష్ణుడు ఈ లోపలికి నోట్లోకి వస్తాడో అంతవరకు నేను నోరు మూయను, వాడు రాగానే ఆ కృష్ణుని నమిలి పడేస్తా అని చెప్పేసి అది అఘాసురుడు అలాగా లాచు పెట్టుకొని ఉన్నట్ట కృష్ణుడిగా తన నోట్లో ప్రవేశించగానే చేస్తారని దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. కృష్ణ పరమాత్మ చూశాడు, దీని లోపలికి నోట్లోకి పోతేనే ఇప్పుడు మరి పని అయ్యేటట్టుగా ఉంది, లేకపోతే ఎంతసేపటికి నోరు మూస్తలేదు, వాళ్ళని రాణిస్తలేదు. ఈ పూర్వలు ఓడి లోపలికి పోతే వాడు బయటకు వస్తున్నారు. ఫస్ట్ మందిలో ఇంకా ఉన్నారు ఆ లోపలికి. ఎంత దూరం పోతారో అని చెప్పేసి గట్టిగా లోపలికి వెళ్ళేసి వాళ్ళందరినీ దాని నోట్లోకి వెళ్ళిపోయినాడు. గొంతులోంచి అందరినీ కూడా బయటకు దగ్గరికి పంపించేసి నడి గొంతు దగ్గరికి పోయేసి శరీరాన్ని భయంకరంగా విపరీతంగా పెంచి పారేసాడు. ఒక పెద్ద కుండలాగా పెంచి పారేసే వరకు దానికి శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయి విలవిల ఆడింది. ఈ పిల్లలందరినీ కూడా బయటకు వెళ్ళిపోండి అని చెప్పాట. అందరు పిల్లలందరూ ఆ నోట్లోంచి దూకి బయటకు వెళ్ళిపోతున్నారు. ఈయన మాత్రం దాని గొంతును గట్టిగా గొంతులో పెద్ద శరీరాన్ని పెంచి పడేశాడు. రామాయణంలో మనం చెప్పుకుంటాం, ఆంజనేయ స్వామి కూడా ఆ సింహిక లోపలికి వెళ్ళినప్పుడు నోట్లోకి వెళ్ళి బయటకు రమ్మంటే ఒక్కసారి ఈగలాగా లోపలికి పోతాడు, పేద పర్వతంలాగా అయిపోయి దాన్ని అంతా పేల్చి పడేస్తాడు. ఆ విధంగా ఆ కృష్ణ పరమాత్మ కూడా దాని నోట్లోకి వెళ్ళిపోయి విస్తారంగా తన యొక్క ముఖాన్ని తన యొక్క శరీరాన్ని పెంచేసి అతనికి శ్వాస కూడా ఆడకుండా చేశాడు. ఇక అఘాసురుడు ఆ శరీరం పెరిగిన దాన్ని చూసేసి శ్వాస ఆడక విలవిల కొట్టుకుంటున్నాడు. దృష్ట్వా సయోత్థాప్య తదిన్వత పురః. వాళ్ళందరినీ కూడా పునః మళ్ళీ కూడా చెప్తున్నాడు, అరే బలిష్టమైన సర్పం ఇది, దీని దేహం మహాద్భుతంగా ఉంటుంది, దీన్ని నేను సంహరిస్తాను, మీరు అందరూ వెళ్ళిపోండి అనగానే అందరూ బయట పోయి పడ్డారు. ఆ కృష్ణ పరమాత్మ అలాగే దాన్ని సంహరించాడు. దాని యొక్క ఒక జ్యోతి దాని లోపల నుంచి బయటకు వెళ్ళింది. ఆ పరంజ్యోతి బయటకు వచ్చేసి ఆ స్వామి లోపల లీనమవడాన్ని దేవతలందరూ కూడా పయనించి చూస్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ పాదాలు సోకినంతనే దానికి మోక్షం వచ్చేసింది. అఘాసురుడు కూడా మోక్షానికి వెళ్ళాడు. కరస్పర్శ చేత అఘాసురునికి మోక్షం వచ్చింది అని చెప్తున్నాడు. దాన్ని గట్టిగా పట్టుకొని దాని తలకాయని అలాగే దూరంగా బట్టి నోరు ముయ్యకుండా పట్టుకొని తన శరీరాన్ని పెంచుకుంటూ పోయినాడని చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా అఘాసుర సంహారం చేశాడు. ఇక ఈ బ్రహ్మదేవుడికి కృష్ణ పరమాత్మ అక్కడ లేకపోతే పొద్దుపోతలేదు. అయ్యో ఎన్నడో వెళ్ళిపోయినాడు, భూమి మీదకి వెళ్ళిపోయి ఏదో అవతారం అంటాడు, పోతాడు, ఎక్కడో అవతారం దాలుస్తాడు. అది అయిపోయినాక మనకి ఇక్కడ మనం ఒంటరి వాళ్ళం అయిపోతున్నామని ఇక్కడ శంకరుడు కైలాసంలో పార్వతీయుడు హాయిగానే ఉన్నాడు. కానీ బ్రహ్మదేవుడికి మాత్రం విష్ణువుని చూడకపోతే గడియ నడవదు. కాబట్టి బ్రహ్మదేవుడిని నేను ఎలాగైనా ఇక్కడికి రప్పించాలంటే ఏం చేయాలి? ఆయన అవతారం మధ్యలో అయితే వదిలి రాడు. అలా వదిలి వచ్చేటట్టుగా ఆయనకి ఏదైనా ఒకటక్కడ బదనాం చేయాలి. అక్కడ అందరు కలిసి తిట్టి బదనాం చేస్తే ఆ దేశం నుంచి మనం వెళ్ళగొడతారు, మన దేశానికి వస్తాడు. అక్కడికి వచ్చేటప్పుడు ఇదే ఉపాయం అని చెప్పి ఆలోచించేసి బ్రహ్మదేవుడు దీన్ని పౌగండం అంటారు. ఈ కథను కనుక ఎవరైతే వింటారో శ్రద్ధగా, ఇది చాలా గొప్ప కథ. ఎందుకంటే భగవంతుని యొక్క లీలా వినోదాలన్నీ కూడా మనం విని ఉన్నాం. కానీ బ్రహ్మదేవుడిని ఆట పట్టించడం అనేటువంటిది ఇది మొట్టమొదటిసారి ఇందులో భాగవతంలో చెప్తున్నాడు. ఈ పౌగండ కథ చాలా గొప్పది. పౌగండం అంటేనే బ్రహ్మదేవుడి యొక్క కళ్ళు తెరిపించడం. బ్రహ్మదేవుడు
ఆ ఆవులన్నింటిలను కూడా గోవులను అక్కడ ఉన్నటువంటి గోపాలకులను గోవత్సలను అన్నిటిని కూడా మొత్తం దాచిపడేశాడు ఒకనాడు. తన యొక్క మాయ చేత కృష్ణుడు ఉన్నటువంటి బృందావనం దగ్గరికి వెళ్ళి ఏ పచ్చిక బయళ్లలో అయితే వీళ్ళందరూ కూడా ఆవులను లేగలను మేపడానికి పోతారో అక్కడికి వెళ్ళిపోయి బ్రహ్మ ఎవరికి కనిపించకుండా మాయారూపంలో వాటినన్నిటిని కూడా మాయం చేసి ఒక కుండ పిల్లల్లో దాచిపెట్టాట. పెట్టంగానే కృష్ణ పరమాత్మ తిని చేయగడుకొని వచ్చే వరకు వాళ్ళందరూ కూడా సద్దులు ఆరగించడం అని చిన్నప్పుడు చదువుకున్నాం. గొల్ల పిల్లవాళ్ళందరూ కూడా కూర్చొని చాలా ఆనందంగా హాయిగా తింటూ ఉండేవాళ్ళు సద్దులన్నీ. అలా చేసి వచ్చేవరకు కృష్ణ పరమాత్మ కొద్దిగా అటు వేయి వచ్చే వరకు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఎవరు కనిపిస్తలేరు. ఆయన ఆవులు ఎక్కడ పోయినాయి, దూడలు ఎక్కడ పోయినాయి, గుల్లపిల్ల వాళ్ళు ఎక్కడ పోయినారు, ఇంతమంది ఎలా అవుతారు అని చెప్పి చూసేవరకు ఆయనకు యోగి మహాయోగి భావగ్రాహి. ఆయన ఎవరి హృదయంలో కూడా తెలుసుకుంటాడు. ఈ పని చేశారని చూసే వరకు బ్రహ్మగారు చేశారు. సరే బ్రహ్మకు నేను ఇచ్చేటువంటి గట్టి ట్రీట్మెంట్ తెలియకుండా ఉండాలి, ఆయన కూడా గట్టి డోస్ ఇస్తానని చెప్పి మనసులో అనుకొని ఆ బ్రహ్మగారికి ఏమీ తెలియకుండా తను కూడా ఏమీ తెలియనట్టుగా ఉన్నట్ట. కాసేపు అయిన తర్వాత బ్రహ్మగారు అనుకుంటున్నట్ట, అయితే బిడ్డ నీ పని నువ్వు ఊరికి పొంగాన్ని నువ్వు ఊరి వాళ్ళందరూ కూడా మా ఆవులేవి, మా పిల్లగాళ్ళేవి, మా కొడుకులేవి, మా దూడలేవి అని అడుగుతారు. అప్పుడు నేను ఇష్టమైనట్టు తిడతారు. వీళ్ళ బాధ భరించలేక నువ్వు ఆయనతో ఈ భూమి వద్దు నాకేం వద్దు అని చెప్పి విడిచిపెట్టి మళ్ళీ నువ్వు నీ వైకుంఠానికి వస్తావు. సత్యలోకంలో నేను, వైకుంఠంలో నువ్వు, ఆయన ఇంద్రలోకంలో స్వర్గంలో ఆయన ఉంటాడు, కైలాసంలో శివుడు ఉంటాడు, మన లోకాలన్నీ పదిలంగా ఉంటాయని చెప్పేసి ఒక పాడు ఆలోచన చేసి శోభక నమస్తే శృణుష్వావహితో రాజన్ అభిగుహ్యం వదామితే బ్రూజి స్నిగ్ధస్య శిష్యస్య గురువో గుహ్యమప్యుత. అయ్యా ఇదొక గుప్త విషయాల నుంచి కూడా సాకల్యంగా చెప్పేటువంటి విషయం ఇది కథ, ఇది పౌగండం అంటారు, దీన్ని వినండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. తథేతి పాయేత్వా అర్భావత్సానారుడ్యషాద్వలే ముక్వా శిక్యాని రుజువు సమం భగవతాముదా. శిక్యం అంటే ఉట్లు, అందరూ కూడా ఉట్లు విప్పారు, కూర్చున్నారు, తల తీర తింటూ ఉన్నారు. ఇక వాళ్ళ తిండ్లు అవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనకి చిన్నప్పుడు కూడా పాఠాలు ఉండేది. ఒకరి కంచములో నిజుడిసి చెయ్యన మింగి చూడు లేదని నోరు చూపు నొక్క మాటి మాటికి వేలు మడిచి ఊరించుచు. వాళ్ళందరూ ఆ ఊరగాయను తిరుగుతుండు, ఒక ఊరగాయలు అలా నాకుంటూ తింటున్నారట. ఓడి కంచంలో దాడైతే వాడిని ఎంతో పూనుకుండగా నరే మా ఇంట్లోకి చేయలేదు అని వాడిని గుద్దుకొని తినడు. ఎవరు తీశారా నాది అంటే ఇగో నా నోట్లో అయితే లేదు అని నోరు తెరిచి చూపించుడు కుట్టుకున్న మింగి. ఇగో ఇలాంటి చేస్తున్నారు ఆడుకుంటూ కూడా గొల్ల పిల్లవాళ్ళతోటి కృష్ణ పరమాత్మ ఒక గొల్ల పిల్లవాడిని లాగా తాదాత్మ్యం చెంది వాళ్ళలో కలిసిపోయినాడు. గొల్లవాళ్ళతోటి గొల్లవాడుగా ఇదంతా ఎరగనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఆయన దగ్గర ఉన్న గోసంపదనంతా కూడా దాచివేసిన తర్వాత కృష్ణ పరమాత్మ చూశాడట. సరే సాయంత్రం కాలం కావస్తున్నది, ఇక గొల్ల వాళ్ళందరినీ కూడా వెనక్కి మలుపుకొని గోవులను వత్సలను అన్నింటినీ కూడా వెనక్కి తీసుకుపోవాలి. ఆ సమయం ఆసన్నమయ్యే సమయానికి అప్పుడు కృష్ణ పరమాత్మ విజృంభించేసి తన యొక్క మాయం చూపించేసి గోవులను, గోవుల పిల్లలను, గోపాలకులను అందరినీ సృష్టించాట. ఏ రూపం చూసినా ఆవు రూపంలో ఆయనే ఆవుగా మారాడు, ఆయనే దూడగా మారాడు, ఆయనే గొల్ల పిల్లవాడుగా మారాడు. ఎన్ని వందల మంది తప్పిపోతే గన్ని వందల మంది రూపాలను తనే ఆశ్రయించేసి పౌగండంతో ఆయన ఇంటికి వెళ్ళిపోయినాట. సరే ఒకరోజు పోయినాడు, తెల్లారిపోయినాడు, మూడో రోజు పోయినాడు, రోజు పోతున్నాడు. ఏ తల్లి కూడా మా పిల్లవాడేది, మా గోవేది, మా బిడ్డేది, మా దూడేది అని అడుగుతలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వాళ్ళే వస్తున్నాయి. అందరు ఇలా కన్ని వెళ్ళిపోతున్నాయి. ఇలా వచ్చే వరకు బ్రహ్మదేవుడు పాపం, బ్రహ్మదేవుడి ఒక రెప్పపాటు కాలం మనకి ఇక్కడ వందల సంవత్సరాలు గడిచిపోతుంది. అట్లాంటిది భూలోకంలోకి వచ్చాడు ఆయన రెప్పపాటు కాలం వాటిని దాచిపెట్టగలిగాడు. పాపం పట్టేవరకే ఇక్కడ ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎన్నాళ్ళైనా సరే కృష్ణుడికి తిట్లు పడతలేవు, కృష్ణుడు ఎవరికో పడతలేరు. ఇక ఏం చేయాలి, వీటిని ఎన్నాళ్ళు నేను ఇలా మేపాలి, నేను గొల్లాన్ని అయిపోయినా ఇక్కడ అని చెప్పేసి బ్రహ్మదేవుడు తిక్క తిరిగిపోయి అలా కూర్చొని కృష్ణుని మాయా ప్రయోగం చేత విఫలమైపోయినాడు. పగటిపూట మిరుగుడు పూల కాంతి ఎలా తేలిపోతుందో బ్రహ్మగారు చేసినటువంటి ఉపాయం ఆయన ముందర ఏమీ పని చేయలేదు. ఆయన మహానుభావుడు మొత్తం అన్ని ఆవుల రూపంలో, ఆవుల పిల్లల దూడల రూపంలో అలా ఉన్నాడు. బ్రహ్మకు గోరూపాన్ని కృష్ణుడు కల్పించాడు. బ్రహ్మగారి దగ్గరికి పోయేసరికి ఓ గోరూపంలో కృష్ణుడు కూడా ఆయన ముందర కలబడ్డాడు. చూశాడు, అయ్యా నీకు దండం పెడతా, తప్పైపోయింది, నీ మాయ తెలియక నేను నీ ఆవులన్నింటిని తీసుకువచ్చి ఇక్కడ కొండ గుహలో దాచాను, ఇక నేను వాటిని కాపాడలేనని చెప్పి బ్రహ్మ కనులు మూతలు పడ్డాయి. ఆయన యొక్క తేజస్సును చూసేసరికి బ్రహ్మ తన మాయను తొలగించే వరకు మళ్ళీ నిజమైనటువంటి ఆవులు దూడలన్నీ కూడా వచ్చాయి. బృందావనం కూడా పరస్పర ప్రేమానురాగాలతో నిండి ఉన్నదని చెప్పి చెప్తున్నాడు. ఈ విధంగా దీని యొక్క ఫలశ్రుతిలో కూడా చెప్తున్నాడు. పౌగండంలో స్వామిని కనులారా దర్శించినటువంటి బ్రహ్మగారు ఇందులో ఇద్దరు మూర్తులు కూడా వచ్చారని చెప్పి చెప్తాడు. అలాంటి గోవుల యొక్క కథను మనం చెప్తూ ఉన్నాడు ఇక్కడ. తర్వాత బ్రహ్మదేవుడు కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తున్నాడు. అయ్యా నీ మాయ తెలవక ఇవన్నీ చేశానంటూ అస్యాపి దేవపుషోమదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి. అయ్యా నీ యొక్క మాయను ఏ దేవుడు కూడా తెలుసుకోలేడు, అలాంటిది ఏ మానవులు దేవతలు తెలుసుకోలేని నీ మాయను నీ తల్లి యశోద కూడా తెలియదు. అలాంటి మాయను నేనెలా తెలుసుకోగలుగుతాను, నన్ను క్షమించండి అంటూ ఆయన ప్రపేదిరే అంజో అచ్యుతతే పరాంగతిం, అందరికీ పరమమైనటువంటి ఉత్కృష్టమైన గతిని ప్రసాదించేవాడా,
కృష్ణ అంటూ ఆ కృష్ణ భగవాను అనేక రకాలుగా స్తోత్రాలు చేస్తున్నాడు. ఇదంతా బ్రహ్మస్తుతి అంటారు దీన్ని. అహోభాగ్యం నందగోపవ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఇది మనం అనుకున్న శ్లోకం. ఇది ఒకసారి అందరూ అనండి. అహోభాగ్యం నందగోపవ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. అయ్యా అచ్యుత గోకులవాస గోపీజన వల్లభ, నీలాంటి మహాభాగ్యాన్ని పొందినటువంటి ఆ గొల్లవాళ్ళ భాగ్యం ఏమని చెప్పాలి? అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం. ఆ నందుడు అలాగే గోపస్త్రీలు, గోపాలకులు, గోవులు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆ భాగ్యాన్ని నేను ఎలా వర్ణించి చెప్పమంటావయ్యా? వారి వలన రుద్రుడు, బ్రహ్మ, చంద్రుడు, దిగ్దేవతలు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినిదేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు వరుసగా అహంకార, బుద్ధి, మనస్సు ఇలాంటి పంచ తన్మాత్రలు, పంచభూతాలు అన్నీ కూడా పవిత్రమైపోతాయి. సనాతనం అనేటువంటిదంతా కూడా నీ అందే నిలిచి ఉన్నది. అలాంటి మహానుభావ నీకు నా నమస్కారం అంటూ ఇది బ్రహ్మగారి స్తుతి మధ్యలో వస్తుంది. అహోభాగ్యం నందగోపవ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. హే కృష్ణ, నిన్ను అనన్య భక్తితో ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తావయ్యా. ఇంకా నీ అనుగ్రహానికి నోచుకోని వాళ్ళు చాలా అభాగ్యులు. నీ అనురాగానికి నోచుకున్న వాళ్ళు రాగద్వేష ఇంద్రియాలను వదిలిపెట్టేసి వాళ్ళ పాలిట గృహం కారాగారమే అవుతుంది. కొంతమంది భగవన్నామ స్మరణనే చేరే ఎంతమంది ఉంటారు? అందరికీ భాగవతమైన భాగ్యం కలుగుతుందా? ఇల్లే చెరసాలగా ఉంటుంది. ఆ ఇంట్లోకి పోయి దాంట్లో బంధింపబడతారు. ఇక బంధింపబడ్డ తర్వాత వాళ్ళు బయటకు రావాలంటే ఎప్పుడు చూసినా కానీ పని, పొద్దున వంట, బ్రేక్ఫాస్ట్లు తినగానే మళ్ళీ లంచ్ తినగానే వాళ్ళ భర్త వచ్చే సమయం, మళ్ళీ ఛాయలు, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ రాత్రి భోజనం. ఇక కేవలం ఆదాన ప్రధానమే తినడం, ఇదే తప్ప వేరే పని లేకుండా చెరసాలలో బంధింపబడ్డట్టుగా ఉండే మానవులకి నీ యొక్క దర్శనం, వాళ్ళతో పాటు నువ్వు కలిసి నివసించే అవకాశం వచ్చింది. ఆ మహానుభావుల యొక్క, గొల్లవాళ్ళ యొక్క అదృష్టం ఏమని చెప్పాలి? అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం. వాళ్ళు చాలా మహాపుణ్యాత్ములయ్యా అని చెప్పి చెబుతూ, ఇక ఈ రాగద్వేషాలు, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చోరుల వేరే మనలోనే ఉంటూ మననంతా హరించి వేస్తూ ఉంటాయి, మన కాలాన్ని తినివేస్తూ ఉంటాయి. అవన్నీ ఉండంగా కూడా ఎప్పుడో తప్పించుకొని వాటి నుంచి మనం బయటకు వచ్చి కొంత సమయాన్ని కేటాయించుకోవాలంటున్నాడు. తావద్రాగాదయస్తేనాః తావత్ కారాగృహం తావన్మహో అంఘ్రికడో యావత్ తృష్ణనతే జనాః. ఆ తృష్ణ అనేటువంటిది విడవకుండా ప్రతి క్షణం కూడా వానికి, నిన్న చెప్పుకున్నాం కదా, దుకాన్ మకాన్ థకాన్. పొద్దున్న లేవగానే దుకాణానికి పోవడం, సాయంత్రం రాగానే ఇంటికి రావడం, ఇంటికి రాగానే తినడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున అలసిపోవడం, మళ్ళీ పొద్దున్న లేవగానే ఆ కుక్క ఉరికినట్టుగా మళ్ళీ వ్యాపారానికి ఉరకడం, డబ్బులు సంపాదించడం. దీన్ని తప్ప, ఈ డబ్బులు సంపాదించడం అనే విషయాన్ని తప్ప ఇంకనో దాన్ని ఆలోచించకుండా వెళుతూ ఉంటారయ్యా మహానుభావ. అలాంటి మనుషులకందరికీ కూడా ముక్తిని కల్పిస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆయనకు నమస్కరించి చెప్తున్నాడు. ఇంకా ఎలాంటి ఆశ అంటే, ఆశ గురించి శంకరాచార్యులు చెప్పిన శ్లోకాన్ని ఇక్కడ భజగోవింద స్తోత్రాన్ని చెప్తున్నాడు. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నముంచతి ఆశాపిండం. ఎంత ఉన్నా సరే ఆశాపిండం అనేటువంటిది వదలదు. ఎన్ని సంపాదించినా ఇంకొంచెం సంపాదిస్తే మంచిగా ఉంటే ఇంకొకటి సేపు కూర్చుంటే వస్తుందని చెప్పేసి సంపాదిస్తూనే ఉంటారు. మనం మొన్న చెప్పుకున్నట్టుగా ఓ 10 పైసలు బిళ్ళ గడబడితే కూడా మళ్ళీ 5 ఫ్లోర్లు దిగి వాడు కిందికి వస్తాడు. చూశాక పాపం ఆశ్చర్యపోతాడు, అయ్యో 5 రూపాయల బిళ్ళ కాదు, ఇదేదో డబ్బా మూత దొరికింది అని చెప్పి అనుకుంటాడు. కృష్ణుడు ఈ విధంగా వాత్సల్యాన్ని, ప్రేమను కురిపిస్తూ రాజు అంటున్నాడు, ఆ పరీక్షిత్ మహారాజు అంటున్నాడు శుకబ్రహ్మతోటి, అయ్యా బ్రహ్మన్ పరోద్భవే కృష్ణే అయ్యాన్ ప్రేమా కథం భవేత్ యో అభూతపూర్వస్తోకేషు స్వోద్భవేష్వపి కథ్యతాం. కాబట్టి గోపాలకు, గోపవనితలకు ఇంతవరకు కూడా సంతానంపై ఎందుకు వాళ్లకు ఆ కలగనట్టి ప్రేమ, వాళ్ళ సంతానం మీద కలిగినట్టి ప్రేమ కృష్ణుడి మీద ఎందుకు కలుగుతుంది? ఏ స్త్రీ చూసినా, ఏ మహిళ చూసినా, ఏ యువతి చూసినా అందరూ కూడా కృష్ణుడి దగ్గరికి ఎందుకు పరిగెత్తుగా వస్తారు? ఆయనలో అంత ఆకర్షణ ఎక్కడి నుంచి వచ్చింది? అలా ఎందుకు ఉంటాడు? నాకు దాని గురించి చెప్పు అంటే, అయ్యా సర్వేషామపి భూతానాం నృప స్వాత్మైవ వల్లభ కాయ కస్తిన వల్లభ. ఎవరి శరీరం వాళ్ళకు ప్రీతి, ఎవరిది వాళ్ళకు గొప్పనే. తమ పిల్లవాడు కాకి పిల్ల కూడా కాకి ముద్దే. అయినా సరే వీళ్ళందరిలోకి విశిష్టమైనటువంటి పురుషుడుగా పురుషోత్తముడు అక్కడ మన కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆయన అందరి లోపల వాత్సల్యాన్ని కురిపిస్తాడు కనుక ఆయన ప్రేమ వాత్సల్యాలకు ముగ్ధులైపోయినటువంటి ఆడ, మొగ, చిన్న, పెద్ద, గోవులు, లేగలు అన్నీ కూడా ఆయన వెంటనే తిరుగుతాయి. ఒక్కసారి పిల్లన గ్రోవి వాయించాడంటే మొత్తం బృందావనం అంతా కూడా ఆయన చుట్టూనే చేరుతోందయ్యా. దానికి కారణం ఇది ఒకటే. ఆయన అందరితోటి కూడా ఇలాంటి స్వార్థం లేకుండా, మిగతా మానవులంతా కూడా సంతానం, బంగారం, తృప్తి లేకుండా సంపాదనలో పడతారు. వాళ్ళు మాత్రం ఇతరే అపత్య విత్తాద్యాహ. విత్తం అంటే డబ్బు, అపత్యం అంటే పుత్రులు, దార అంటే భార్యలు.
భార్య బిడ్డలు పుత్రులు అంటూ వాళ్ళ మీద ప్రేమనే చూపిస్తారు తప్ప కృష్ణ పరమాత్మ లాగా ప్రపంచంలో ఉన్న మానవులందరిపైన ప్రేమను కురిపించేటువంటి మహానుభావులు ఎక్కడ దొరుకుతారయ్యా? అగో అందుకని అలా ఉన్నారని చెప్పి శుక్రబ్రహ్మ చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా తర్వాత ధేనుకాసుర వృత్తాంతం చెప్తున్నాడు. వ్యక్తేతరం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకసారి బలరామకృష్ణులు ఇలాగే తన మిత్రులందరితో కూడా కూర్చొని గాఢ మిత్రులైనటువంటి సుధాముడు అంటే కుచేలుడు మనం చెప్పుకునేవాడు. కుచేల అంటే చెడ్డ బట్ట కట్టుకున్నవాడు, చిరిగిపోయిన బట్టలు కట్టినవాడిని కుచేలుడు అంటాడు. ఆయన అసలు పేరు సుధాముడు. అయితే ఆ సుధాముడు ఇంకా సుధామనామ గోపాల రామకేశవయో సఖ, రాముడికి బలరాముడికి కృష్ణుడికి మంచి మిత్రుడు సుధాముడు అంటే ఆ కుచేలుడు. ఇక సబల స్తోక్త కృష్ణ అద్యాహ గోప ప్రేమ్నేదమబ్రువన్ను. అప్పుడు వాళ్ళందరూ కూడా ప్రేమతోటి బలరామకృష్ణుడి దగ్గరికి వచ్చి ఈ మిగతా వాళ్ళంతా అంటే సుధాముడు, సుబలుడు, చిట్టి కృష్ణుడు అంటే కృష్ణుడు కాకుండా ఇంకా పిల్లవాడి పేరు కూడా కృష్ణుడే. మన దగ్గర కదా పెద్ద రామయ్య, చిన్న రామయ్య, గుడి వెనుక కిష్టయ్య అని పేర్లు పెట్టుకున్నట్టుగా గుర్తించడానికి పెద్ద మార్పకాడు, చిన్న మార్పకాడు ఇలా అన్నట్టుగా వాళ్ళు కూడా ఓ కృష్ణుడి పేరు పెట్టుకుంటే వాడికి చిన్న కృష్ణుడు అని పేరు పెట్టారు. వాడు కృష్ణుడికి అతీతుడు, వాడు ఆయన వీడు వేరు. ఆ కృష్ణుడు వీళ్ళంతా కూడా వచ్చేసి బలరామకృష్ణుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ దగ్గరలోనే ఒక మంచి సమీపంలో ఒక మహావనం ఉన్నది, గొప్ప తోట ఉన్నది, దాంట్లో అనేక రకాలైన తాటి చెట్లు, తాటి ఫలాలు ఉంటాయి, మనం మస్తు తాటి ముంజలు తినాల్సు, తాటికాయలు తినాల్సు అని చెప్పి ఆశపడ్డారట పాపం గొల్ల పిల్ల వాళ్ళంతా కూడా. అలా ఆశపడే వరకు కృష్ణుడు పాపం వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పేసి అదేం వనం అంటే తాళవనం అంటారు. తాళవనం, తాడ్బంద్ అంటారు కదా, మనకి తాడ్బంద్ అని ఒకటి ఉన్నది, దాన్ని తాడుబందు అంటారు. కానీ తాళవన్ అంటే తాటి చెట్లో తోట ఉండే ఎప్పుడో ఆ రోజుల్లో, అది తాడుబంద్. తాడుబంద్ ఇప్పుడు తాడు బంధువు అయిపోయింది, తాడు లేదు బంధు లేదు, తాళవన్, తాళ చెట్ల యొక్క వనం. అక్కడ పూరిలో కూడా మా కేంద్రీయ విద్యాలయం ఉన్న స్థలం తాడువన్. నేను 42 రోజులు నా ఏరియాలో అదంతా కూడా రోజు వెళ్ళేవాడిని స్వామివారి దర్శనానికి. అప్పుడు వెళ్ళేస్తుండేది. తాళవన్, తాళం అంటే తాటి చెట్టు, తాళ వృక్షం. తాళ, హింతాళ, తమాళాది అనేక తలుష అంటే తాడుబంద్ అయిపోయింది, తాళ వృక్షం అది. అయితే ఈ తాళవనంలోకి పోదాం, మనం అక్కడ ఆడుకుందాం, తాటి చెట్లు బాగా ఉంటాయని చెప్పగానే సరే కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా పోదాం పాటి అక్కడనే ఆడుకుందాం, ఇవాళంతా కూడా గోవులను అటే తీసుకుపోదాం, రోజు ఎన్నో వైపులో వెళ్తున్నాం, ఇవాళ తాళవనంలోకి వెళదామని చెప్పేసి ఆ తాళవనంలోకి వెళ్ళిపోయినారు. తాళ వృక్షాలు వరుసగా తీరి చూడ ముచ్చటగా పెద్ద పెద్ద చెట్లు, అనేక ఆకాశాన్ని చూపిస్తున్నంత చెట్లు కనిపిస్తున్నాయి. రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబర్హణ ఇతో విదూరే సుమహద్వనం తాలిచ సంకులం. తాలి సంకులం అంటే తాటి చెట్లతో నిండినటువంటి వనం ఉన్నది. ఫలాని తత్ర భూరీని పతంతి పతితాని చ సంతికి స్వవరుద్ధాని కింపవరుద్ధాని ధేనుకేన దురాత్మన. అక్కడ పండ్లు పడుతూ ఉంటాయి, తర్వాత మంచి మంచి చెట్లు ఉన్నాయి, అన్ని పండ్లు రాలిపోతుంటాయి, పండ్ల చెట్లు కూడా అనేక పళ్ళు ఉంటాయి. కానీ వెళ్ళి తీసుకుందామంటే మాత్రం అక్కడ ఒక గాడిద ఉన్నది, దాని పేరు ధేనుకాసురుడు అంటారట. ఆ గాడిదని చూస్తే మాకు భయం అవుతుంది. అది ఎవరి దగ్గరికి పోయినా ముందు నుంచి పోతే కుమ్మ వస్తుంది, వెనుక నుంచి పోతే తన్న వస్తుంది. కాబట్టి ఆ గాడిద ఉన్న వనంలోకి మేము ఎట్లా పోతాం చెప్పు అని అడిగారట. అయితే అయ్యో మనం ఉన్నాం కదా పోదాం పాండే అని కృష్ణుడు, అప్పుడు బలరాముడు ఇద్దరు కలిసి వాళ్ళందరినీ తీసుకొని ఆ తాళవనానికి వెళ్ళిపోయినారు. సో అతివీర్యో అసురో రామహే కృష్ణ ఖరరూపధృక్ ఆత్మతుల్య బలైరన్యై జ్ఞాతిభిర్బహుభిర్వృత. ఈ విధంగా జ్ఞాతులు, మిత్రులు అందరినీ తీసుకొని బలరాముడు, కృష్ణుడు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిపోయినారు. నసేవ్యతే పశుగణై పక్షి సంఘైర్వివర్జితం. అనేక రకాల పక్షులన్నీ కలపూజనాలు వినిపిస్తున్నాయి. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చాలా తక్కువగా ఎండ ఉంటుంది. ఆ చెట్ల నీడ కూడా కొద్దిగా నీడ పడుతూ ఉంటుంది. తాటి చెట్టు నీడ ఎక్కువగా ఉండదు. అయినా సరే అలాంటి ఎండ నీడ ఉన్నటువంటి ప్రదేశంలో గోవులను మేతకు వదిలిపెట్టి అందరూ కూడా ప్రయచ్చతానిన కృష్ణ గంధలోభిత చేతసాం వంచాస్తి మహతీ రామ గమ్యతాం ఎదిరోచతే. ఆ పళ్ళ దినాలని మాకు అందరికీ కోరిక ఉన్నదయ్యా, ఫలభక్షణం కోసం మనం అంతా పోదామని చెప్పి అందరు కలిసి వెళ్ళారు. చెట్లలో ఆవులను విడిచిపెట్టారు. ఇక బలరాముడు వెళ్ళి ఒక్కొక్క చెట్టును దొరకబట్టి గట్టిగా ఊపుతున్నట్ట. ఊపేవరకు గలగల ఉన్న పళ్ళన్నీ, తాటి పళ్ళన్నీ కింద రాలుతున్నాయి. అవన్నీ కూడా ఏరుకొని తింటున్నారు. ఈత చెట్లు, తాటి చెట్లు అక్కడ ఎక్కువగా ఉంటాయి, కళ్ళుకు సంబంధించినవి. సమేత్య తరసా ప్రత్యేక ద్వాభ్యాం పద్భ్యాం బలం బలి అంటే బలరాముడు బలంగా ఒక్కసారి ద్వాభ్యాం పద్భ్యాం 2 కాళ్ళతో ఒక్క తన్నుదంతరి గట్టిగా చెట్టు ఊగిపోయి పైనుంచి పండ్లన్నీ కూడా కింద రాలుతున్నాయి. నిహత్యోపికా శబ్దం ముంచన్ పర్యసర కలహ. ఆ విధంగా శరత్ కలహ, స్ఖలనం అంటే జారిపోవడం, అలాగా ఊపడం వల్ల పడ్డటువంటి పళ్ళన్నీ కూడా ఏరుకొని అందరూ కూడా
తింటూ ఉంటే ఎక్కడి నుంచో ఒక అర్ధభాసురుడు, ఆ ధేనుకాసురుడు అనేటువంటి వాడు చూశాడు. చూచి పరిగెత్తుకుంటూ వచ్చేసి చెట్టును బట్టి ఊపుతున్న బలరాముడిని 2 వెనక కాళ్ళతోటి గట్టిగా ఒక తన్ను తన్నాడు. అది తన్నేసరికి బలరాముడు ఎవర్రా నన్ను తన్నాడని చూసే లోపలనే అది కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నది. ఈసారి రెండవసారి తన్నుదామని వెనక్కి వస్తూ ఉంటే అది దగ్గరికి వచ్చిందాక చూసేసి ఈయన ముందు కురికి దాని తోకను ముందు పట్టుకున్నాడు. అది అర్థం చేసుకునే లోపలనే 2 వెనక కాళ్ళు పట్టుకొని దాన్ని గిరా 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 తిప్పేసి నేలకు వేసి కొట్టేశాడు. ఆ విధంగా ఆ పశువు, ఆ ధేనుకాసురుడు అనేటువంటి గర్ధవుడు, ఆ రాక్షసుడు చనిపోయినాడని చెప్తున్నాడు. ధేనుకాసురుడు అతని అనుచరులు వాడి వెంట ఉన్న వాళ్ళందరినీ కూడా నిహతులైపోయినారు. ఎవరు కూడా లేరు. ఇక ఈ మిత్రులతో కూర్చొని అతని తాటి పనులన్నీ కూడా చక్కగా అందరూ కూడా భక్షించారు. ఈ విషయంగా చెప్తున్నారు. ఉపకోష్ట్ర అని భాగవతంలో ఆ పేరు చెప్తాడు. ఉపకోష్ట్ర అంటే అదొక రకమైన అడవి గాడిద. ఇక దాన్ని అలా చేశాడు. ఇక రోహిణి యశోదలు తమ పిల్లలకు ఇష్టమైనటువంటి అనేక పదార్థాలు వండేసి వాళ్ళందరికీ కూడా పిలిచి తినిపిస్తున్నారు. నలుగు పిండి పెట్టి స్నానాలు చేయిస్తున్నారు. వాళ్ళకు చక్కని ఆహారాలు ఇస్తున్నారు. ఇంట్లో అందరికీ కూడా బృందావనంలో మంచి హాయి అయినటువంటి వాతావరణాన్ని తీసుకువచ్చారు. అక్కడ ఎలాగైతే అక్కడ గోకులంలో వీళ్ళందరూ కూడా హాయిగా ఉన్నారో, ఆ రాక్షస బాధ నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చి బృందావనంలో వీళ్ళందరూ కూడా ఉండడం ప్రారంభించారు. ఇలా ఉన్న సందర్భంలో ఒకసారి అక్కడ ఒక దగ్గరలో ఒక మడుగు ఉన్నది. దాని పేరు కాళింది అని ఒక మడుగు ఉంటుంది. ఆ మడుగు దగ్గరికి పోదామని చెప్పేసి ఒకసారి అందరూ కూడా అలాగా ఆవులను మేపుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఆ నీళ్ళలోంచి పొగలు కక్కే విషం వాసనలు వస్తున్నాయి. ఆ నీళ్ళు ఎవరు తాగితే వాళ్ళు చచ్చిపోతారు. దాని మధ్యలో ఉన్న ఒక చెట్టు మాత్రమే ఉన్నది. మిగతా చెట్లన్నీ ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా ఆ విష జ్వాలలకు ఎండిపోయి ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి వేడి విషాగ్నికి ఆ పక్షులు కూడా దాని దగ్గరలో ఏవి ఎగరవు. ఆ పక్షులు కూడా వెళ్ళి ఆ చెరువులో, ఆ సరోవరంలో, ఆ యమునలో, ఆ మడుగులో నీళ్లు తాగడానికి ఏవి కూడా వెళ్ళవు. ఎందుకంటే నీళ్లు తాగితే ఆ విషానికి చనిపోతాయి. దాని దగ్గరికి వెళ్తే అగ్నికి దందక్ష్యమానం అవుతాయి, కాలిపోతాయి. అక్కడనే ఆ వేడికి అంతటి రేడియేషన్ ఉంటుంది దాని చుట్టూ అని చెప్తున్నాడు. అమృతం ఆహార గరుత్మాత్వా క్రాంతాత్ కదంబో విషలే జలే పివాన శుష్క. అమృతాన్ని తీసుకువచ్చేటప్పుడు గరుత్మంతుడట ఆ కడిమి చెట్టు మీద కాలు మోపియాట. అందుకని ఒక్క చెట్టే మాడిపోకుండా ఉన్నది. మిగతా చెట్లన్నీ కూడా అక్కడివన్నీ మాడిపోయినాయి. ఆ నదిలో ఉన్న చెట్లలో కదంబ వృక్షం అంటారు కడిమి చెట్టు. ఆ కడిమి పూల చెట్టు ఒక్కటి మాత్రం మరి ఎలా మిగిలిందయ్యా అని పరీక్షిత్ అడుగుతున్నాడు. అడిగితే శుకుడు చెప్తున్నాడు, గరుత్మంతుడు ఎప్పుడైతే ఆ వినతకు దాస్యాన్ని ముక్తి చేయడం కోసం అని చెప్పి కద్రువకు అమృతం తెచ్చిమని ఆమె అడుగుతుంది పెద్దమ్మ. ఆ పెద్దమ్మకు అమృతం తెచ్చేయడం కోసం వాడు ఇంద్రుడితో పోరాడి అమృత భాండాన్ని తెస్తూ ఉంటాడు. తెచ్చినప్పుడు కొద్దిగా సేద తీరడం కోసం ఒక క్షణం ఈ కాళింది మడుగులో ఉన్న కడివి చెట్టు మీద ఒక కాలు మోపి కాసేపు నిల్చున్నట్ట. అలా నిల్చున్నందుకు అమృత భాండాన్ని పట్టుకొని నిల్చున్నటువంటి గరుత్మంతుడు నిలిచాడు కాబట్టి ఆ ఒక్క చెట్టుకు మాత్రమే దాని వేడి తగలదు. అదొక్కటే పచ్చగా పూసుకుంటూ ఇంకా నిలిచి ఉన్నదయ్యా, అందుకని అది ఒకటి ఎండిపోలేదని చెప్పి వీరరాఘవి వ్యాఖ్యలో చెప్తున్నాడు. కొన్ని వ్యాఖ్యలు చదువుతుంటే కొత్త విషయాలు తెలుస్తుంటాయి, దాంట్లో చెప్తాడు. ఇక తంప్రేక్షణీయ సుకుమార ఘన అవదాతం శ్రీవత్సపీఠవసనం స్మిత సుందరాస్యం. ఎప్పుడూ నవ్వు చెదిరిపోయినటువంటి అందమైనటువంటి ముఖం కలిగిన కృష్ణ పరమాత్మ అటు వత్సుడు కాళీయుడు చూశాడు. ఓ వస్తున్నాడు, ఈ పిల్లవాడు వస్తున్నాడు ఇక్కడ అని చెప్పి. గావో వృషాహ వత్సతర్య క్రందమానాసు దుఃఖిత కృష్ణేన్యస్తే తీక్షణ భీతా రుదత్య ఇవత స్థిరే. ఆకాశంలో ఉల్కలు పొడుగుతున్నాయి, చుక్కలు తోక చుక్కలు రాలి పడుతూ ఉన్నాయి. ఇక 3 విధాలైనటువంటి దారుణాలు, మహోత్పాతాలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు కనుబొమ్మలు, కుడి కనుబొమ్మలు అదురుతున్నాయి. కుడి కనుబొమ్మ స్త్రీలకు కనుక అదిలిందంటే అది అపశకునంగా భావించాలి. వాళ్ళకు ఎడమ బొమ్మ శుభశకునం అవుతుంది, మగవాళ్ళకి కుడి బొమ్మ శుభశకునం అవుతుంది. స్త్రీలకందరికీ కూడా అక్కడ ప్రమాద సూచకాలు కనిపిస్తున్నాయి. ఏమవుతుందో అనుకునే లోపలనే బలరాముడికి కృష్ణుడి బలం తెలుసు. కృష్ణుడి దగ్గరికి పోయినాడు. అరే మడుగులోకి పోతే ఎవరు పోవద్దంటున్నారు, ఇవేవి కూడా నీళ్లు తాగట్లేదు, అంత నీళ్లు తాగకుండా చేసిన మూర్ఖుడు ఎవడున్నాడు, వాడిని నేను సంహరిస్తానని చెప్పి ఒక్క గంతు వేశాడు. ఆ నీళ్లలోకి దుంకాడు. దుంకేసేసరికి ఎంతసేపటికి పైకి రావట్లేదు. అందరూ కూడా హాహాకారాలు చేసి గోపపాలకులు, అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఏడుస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. స్త్రీలందరూ కూడా గోగుల వల్లే ప్రేమ గల వాళ్ళై మా కృష్ణుడు, అయ్యో మా కృష్ణుడు గలవాడిపోయినాడని చెప్పి దగ్గరలో ఉన్న వాళ్ళంతా ఊరికి వచ్చి ఏడుస్తున్నారు. ఇక తల్లులు పిల్లలు అందరూ కూడా దగ్గరికి వీక్షించుకుంటూ చూచారు. తాం సదా కాతరాన్ వీక్ష భగవాన్ మాధవో బలహ అంటే బలరాముడు, ఆ మాధవుడైనటువంటి కృష్ణ పరమాత్మలోకి దూకంగానే తాను తథా కాతరాన్ని వీక్ష భయపడుకుంటూ ఏడ్చుకుంటూ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ చూసి నమ్ముకుంటున్నాట బలరాముడు. మా తమ్ముడు కృష్ణుడి యొక్క బలమేందో నాకు తెలుసు, ఈ వీళ్ళకేం తెలుసు పాపం, వాడు ఎలాగో బతికి బట్టగట్టి పైకి వస్తాడని చెప్పి చూస్తున్నాడు. మార్గే గవాం అన్య పదాంతరాంతరే నిరీక్షమాణాయుగరంగ సత్వరాహ. ఈ విధంగా మెల్లగా అలా వస్తుంటే 2 కృష్ణుడి యొక్క పాదాలు
శ్రీకృష్ణ పాదాలు అలాగా గోచరించాయి, వాళ్లకు పాద చిహ్నాలు కనిపించాయట. నిరీక్షమాణ యుగ రంగసత్వరాహ మార్గే గవాం అన్య అంతరాహ. ఈ విధంగా ఎట్టకేలకు యమునా తీరానికి వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. ఇటే పోయినాడు కృష్ణుడు, ఇటే పోయినాడు, పాదాలు కనిపిస్తున్నాయి, ముద్రలు ఉన్నాయి, వచ్చాడు అని చెప్పి వచ్చి చూసేసరికి ఇక పాము చేతి చుట్టబడి ఉన్నాడు కృష్ణ పరమాత్మ. స్పృహ లేకుండా పాము గట్టిగా అదిమి పట్టేసి ఆయన కదలకుండా మొత్తం చుట్టాలు చుట్టుకొని ఉన్నది. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక పాపం మానవ మాతృలంతా కూడా అక్కడ ఉన్న గోలవాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. నదీ జలంలో ప్రవేశించడానికి ఉద్యుక్తులవుతున్నారు, మనం కూడా దిగుదామని. కానీ దిగిన వాళ్ళు దిగినట్టే చనిపోతారు, అందులో ఆ నీళ్ల యొక్క వేడి అసంటిది. కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్తుంటే గోపికలు, ఆ తల్లి అందరూ కూడా అలా ప్రవేశించడానికి నివారిస్తున్నారు. పెద్దవాళ్ళు వద్ద చెప్తున్నారు, అయ్యో అది మనకు ముందు నుంచి తెలిసిందే కదా, ఆ మడుగులో పెద్ద పాము ఉంటుంది, అందులోకి ఎవరైనా పోతే చచ్చిపోతారు, కృష్ణుడు అందులోకి ఆల్రెడీ కృష్ణుడే వెళ్ళిపోయినాడు, మనం ఆయన కోసం ఎదురు చూద్దామని చెప్పేసి అందరూ కూడా బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారు. ఇక కృష్ణ పరమాత్మ మాత్రం వదలకుండా ఆ కాళీదేవుని పట్టుకున్నాడు. వాడి పట్టులోంచి విడిపించుకొని వాడి తలపైకెక్కి భయంకరమైనటువంటి ఆయన కృష్ణుడు నృత్యం చేస్తూ వాడి యొక్క పడగళ్ళలోంచి నోట్లో ఉన్న విషయాన్నంతా కూడా కక్కిస్తూ ఉన్నాడు. పాములకు ఒకసారి కాటు వేసినప్పుడు మొదటి వాళ్ళు చనిపోతారు, రెండవసారి కాటు వేసిన వాళ్ళు స్పృహ తప్పుతారు, చాలా దీర్ఘకాలం తర్వాత చనిపోతారు. మూడవసారి కాటు వేసినప్పుడు వాళ్ళు చావరు, ఎందుకంటే దానిలో విషం అనేటువంటిది ఒకళ్ళకి తిరిగి సరిపోయేటంతనే అది సంపాదించుకుంటుంది. అందుకని ఆ ఒకటి రెండు వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంత మూడో వానికి ఏం కాదు, కానీ కృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారి వెళ్ళేసి వాడి నోట్లో ఉన్న విషయాన్నంతా ముందు కక్కించాలి. ఆ విషం అంతా కింద పడాలని చెప్పేసి 5 పడగలలోంచి వాడు భయంకరమైనటువంటి విష జ్వాలలు అగ్నిలాగా బయటకు వచ్చి అదంతా కూడా కింద పడుతున్నది. అదంతా నురుగలు కక్కించాడయ్యా. 101 పడగలు ఉన్నాయట కాళీయునికి. 5 పడగలు 101 పడగలుగా విజృంభించాడు వాడు ఈ బాలకుడిని సంహరించడానికి. కానీ కృష్ణ పరమాత్మ చిన్నవాడ దాని అత్యధికమైనటువంటి అతి ఉన్నతమైనటువంటి నెత్తి మీద ఉన్న పడగ పైన కాలు పెట్టేసి వాడిని తొక్కుతూ అద్భుతమైన తాండవ నృత్యాన్ని అక్కడ చేస్తూ ఉన్నాడు. ఆ పడగలన్నీ కూడా ఈయన తొక్కుడు వలన చిన్న భిన్నమైపోయి అవన్నీ కూడా అడ్డదిడ్డంగా తొక్కి పడేశాడు. వాటిని ప్రాణాలన్నీ ఠావులు తప్పుతున్నాయి. ఆయన ఏం చేయలేక మొత్తుకుంటూ ఉన్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు. మానసికంగా ఎంత ఆందోళన పడుతున్నాడో అంతకంటే ఎక్కువ ఆందోళన నాగపత్నులు అక్కడ ఉన్నారు. ఈ కాళీయునికి అనేక మంది భార్యలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చుట్టూ చేరి భజనలు చేస్తున్నారు. కృష్ణ మా భర్తను వదిలిపెట్టు, బతికించు, ఆయన చంపకు అని చెప్పి వాళ్ళ నాగపత్నులంతా కూడా న్యాయోహి దండ కృతకిల్బిషే అస్మిన్, అయ్యా మీరు చేసే దండం న్యాయమే, మీరు మా భర్తకు శిక్ష వేయాలి. ఎందుకంటే కృతకిల్బిష వాడు పెద్ద పాపం చేశాడు. పాపం చేసిన వాడికి శిక్ష వేయడం అనేటువంటిది రాజులకు అర్హత ఉన్నది. తవావతార ఖల నిగ్రహాయ, నీది అవతారం నువ్వు ఎత్తిందే ఖల నిగ్రహం కోసం, దుష్టులను సంహరించడం కోసం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి ఒక సూత్రం పైన నీ యొక్క ఆవిర్భావం జరిగింది, నీవు అవతరించావు. నిన్ను మేము కాదనం, నువ్వు చేసే పని నిజమే. కానీ ఈ మా భర్త అయినటువంటి వాడు ఎవడైతే దుష్టుడున్నాడో వాడికి ఒక బుద్ధి చెప్పి వదిలిపెట్టు, కానీ వాడిని సంహరిస్తే మేమందరం కూడా అనాథలం ఇప్పుడు మేము సనాథలం అంటున్నారట. హే లక్ష్మీపతి, నీ చరణ చిహ్నాలు ఆ కాళీయుడి యొక్క పడగపైన పడ్డాయి కదా, అవి చాలు మాకు, మేము ఎప్పుడు కూడా వాటిని పూజిస్తూ ఉంటాం అని చెప్పి దండం పెడుతున్నారు. తపస్సు తప్తం కిమనేన పూర్వం నిరస్తమానేన చ మానదేన ధర్మోథవా సర్వజనానుకంపయా యతో భవాన్ స్తుష్యతి సర్వజీవ. నీకు కూడా అన్ని జీవులు క్షేమంగా ఉండాలని నువ్వు చెప్తావు కదా కృష్ణ, అలాంటి దాంట్లో ఈ జీవిని కూడా చేర్చండి. వీడు దుష్టుడే, వీడు సంహరించబడిన తగినవాడే, కానీ వాడు చూస్తే మేమందరం కూడా అనాథలం అవుతాం, కాబట్టి మమ్మల్ని చూసి మా కోసం వదిలిపెట్టమని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు. హే షడ్గుణైశ్వర్య సంపన్న కృష్ణ, నీకు నమస్కారం. సకల పురుషుల్లో ఉత్తమ పురుషుడు నీవు, అందుకే నిన్ను పురుషోత్తముడు అంటారు. కాబట్టి జ్ఞానము, త్రిగుణములు, షడ్వికారాలు, పంచమహాభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు ఇవన్నీ కూడా వాడిని హరించి వేశావు. ఇక వాడు కొద్ది క్షణాల్లో ప్రాణం పోయేటట్టుగా ఉన్నాడు. అలాంటి వాడిని విడిచిపెట్టి కృష్ణ అంటూ నమ కృష్ణాయ రామాయ వసుదేవసుతాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. ఈ విధంగా కృష్ణ పరమాత్మను వేడుకుంటూ ఆ స్త్రీలందరూ కూడా, కాళీయుడి యొక్క భార్యలందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక స్త్రీయా, ఎందుకంటే మనం మొన్ననే చెప్పుకున్నాం, ఆడదాని వలన ఎన్నోసార్లు మగవాడు రక్షించబడుతూ ఉంటాడు. స్త్రీయాం రోచమానాయాం సర్వం తద్రోచతే కులం. స్త్రీకి నచ్చిన వస్తువు అందరికీ ప్రపంచంలో నచ్చుతుంది, స్త్రీకి నచ్చని వస్తువు ఈ భూమి మీద ఎవరికి నచ్చదు. వాడికి కూడా ఇంట్లో అన్నం దొరకదు ఏదైనా చెప్పకుండా వాటికి వస్తే. కాబట్టి అపరాధ సకృద్భర్త సోడవ్య స్వప్రజాకృత. భర్త అయినటువంటి రాజుగారు, భర్త అంటే రాజ్యానికి భర్త, పతి, రాష్ట్రపతి, రాజు అయినటువంటి వాడు సోడ ప్రజాహ కృత అపరాధ, మానవులు చేసినటువంటి అపరాధాలన్నింటినీ కూడా క్షమించి వాళ్ళకు శిక్ష వేసి వదిలిపెట్టేవాడే రాజు అంటారు. మీలాంటి మహారాజు క్షంతుమర్హసి శాంతి ఆత్మను,
అయ్యా శాంతితోటి నీ శాంతి ఆత్మ కూడా నీవు మేము క్షమించమని చెప్పి ప్రార్థిస్తున్నాం. క్షంతుమర్హసి మూఢస్యత్వం అజానత. ఈ మూర్ఖుడు మా భర్త తెలవకుండా నీతోటి కయ్యం పెట్టుకున్నాడు, నీతోటి యుద్ధానికి దిగి నిన్ను చుట్టివేసి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు. కాబట్టి అతన్ని చేసేటువంటి శిక్ష అతనికి వేశావు. ఇక అన్ని రకాల అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, చనిపోతున్నాడు. విదేహితే కింకరీణాం అనుష్ఠేయంతవాజ్ఞయ యశ్రద్ధయ అనుతిష్టన్ వైముచ్యతే సర్వతోభయాత్. కాబట్టి నిన్ను గనుక మేము ప్రార్థిస్తే నీవు మా నాథుడి దగ్గరికి యమదూతలు రాకుండా నువ్వు కాపాడుతావు. అయ్యా మేము ఏం చేయాలనో మమ్మ ఆజ్ఞాపించు, మీరు ఏ విషయం ఎలా చెబితే అలా మీ మాట వినడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ప్రార్థించారు. కృష్ణ అనుగ్రహంతో కాళీయుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వచ్చాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.